Hello, hi everybody. How are you all? I hope you all good. రైట్ ఈ టుడే వీడియోలో మనం డెక్ ఆఫ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. అయితే ఈ పర్టికులర్ టాపిక్ మనకి ప్రాబబిలిటీలో 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు కూడా ఈ ప్రాబబిలిటీలో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈవెన్ దీనికి సంబంధించి ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా అడుగుతున్నారు. సో దీని గురించి కంప్లీట్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కింగ్ అంటాడు. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 5. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అసలు అవి ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఏ కలర్స్ ఉంటాయి, ఏ కలర్ పేరు ఏంటి, ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. దాని గురించి ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఒక డెక్ ఆఫ్ కార్డ్ అంటే, డెక్ అంటే ఒక పెట్టెలో ఎన్ని కార్డ్స్ ఉంటాయి అంటే టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయన్నమాట. అంటే దీంట్లో జోకర్స్ అవి ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే మిగిలిన కార్డ్స్, జోకర్స్ కాకుండా ఉన్న కార్డ్స్ మనకి టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 52 కార్డ్స్ మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ షేప్స్లో ఉంటాయి. చూడండి, 4 టైప్స్ ఉంటాయి ఇందులో. చూడండి, ఫస్ట్ హార్ట్స్ ఉంటాయి, హార్ట్ షేప్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, స్పేడ్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. అంటే ఈ షేప్స్లో ఉన్న వాటికి నేమ్స్ మనం గుర్తుపెట్టుకోండి. క్లబ్స్, స్పేడ్స్, డైమండ్స్, హార్ట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో స్పేడ్స్, క్లబ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి, అలాగే హార్ట్స్, డైమండ్స్ రెడ్ కలర్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్ కూడా వాడు అడుగుతాడు, వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కింగ్ అంటాడు. అంటే ఎన్ని రెడ్ కింగ్స్ ఉన్నాయో మనకు తెలియాలి. ఆ రకంగా చూసుకోండి. ఇలాగా ఈ షేప్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మళ్ళీ ఇవి ఒక్కొక్క షేప్ 13 కార్డ్స్ ఉంటాయి. ఇది 13, ఇవి 13, ఇవి 13. టోటల్గా ఇవన్నీ కూడా 13, 13, 13, 13 కింద డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఆ 13 కార్డ్స్ ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వీటిలో ఈ 13 కార్డ్స్లో చూడండి, నంబర్ కార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ నంబర్ కార్డ్స్ అన్నమాట. అంటే 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి ప్రతి షేప్లో కూడా. ఎవ్రీ షేప్లో 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి. చూడండి, హార్ట్స్లో ఉన్నాయి, డైమండ్స్లో, స్పేడ్స్లో, ఓకే, క్లబ్స్లో, అన్నిట్లోని కూడా 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి. అలాగే నంబర్స్ కాకుండా ఫేస్ కార్డ్స్ అంటాం. ఇవి చూడండి, ఫేస్ కార్డ్స్ అంటే ఫేసెస్ ఉంటాయి. అవి జేక్యూకే అని ఉంటాయి. జే అంటే జాక్, క్యూ అంటే క్వీన్, కే అంటే కింగ్, ఇక్కడ ఏ అంటే ఏస్. ఇవి లెటర్ కార్డ్స్ అంటాం. లెటర్ కార్డ్స్ ఒక్కొక్క 13 కార్డ్స్లో 4 ఉంటాయి లెటర్ కార్డ్స్. ఒక ఏ ఉంటుంది, జేక్యూకే ఉంటుంది. ఒక్కొక్క షేప్లోని ప్రతి షేప్లో కూడా ఉంటాయి అన్నమాట. ఒక ఏ ఉంటుంది, జేక్యూకే కూడా ఉంటాయి. ఇవి లెటర్ కార్డ్స్లో మళ్ళీ ఏ అనేది ఫేస్ కార్డ్ కాదు. ఈ ఫేస్ కార్డ్స్ అనేవి జేక్యూకేలు ఫేస్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. జేక్యూకేలు ఫేస్ కార్డ్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. సో ఇలాగ మనం కంప్లీట్గా లెటర్ కార్డ్స్ అంటే ఏంటి, అంటే నంబర్ కార్డ్స్ అంటే ఏంటి, లెటర్ కార్డ్స్ అంటే ఏంటి కూడా చూసుకోవాలి. లెటర్స్ అంటే ఇవి జేక్యూకే, నంబర్స్ అంటే ఇవి, నంబర్ కార్డ్స్ అంటే ఇవి అన్నమాట. ఓకే, టోటల్గా ఇలాగ 13 అని ఉంటాయి. దీన్ని మీరు జాగ్రత్తగా ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఎటువంటి ప్రాబ్లంకైనా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనలో ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ an ace from the well shuffled deck of cards? What is the probability of getting an ace? So
హౌ మెనీ ఏస్ ఆర్ దేర్, చూడండి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్. హౌ మెనీ ఏస్ కార్డ్స్ ఆర్ దేర్, ఏస్ ఎన్ని ఉంటాయి టోటల్గా 4 ఉంటాయి. 4 పైన రాయాలి. బై టోటల్ 52, డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్గా ఎన్ని ఉంటాయి 52. సో ఇలా వస్తుంది. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేస్తే 2 2s are 2 26s are 2 1s are 2 13s are, అంటే 1/13 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇదే క్వశ్చను వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ ఏస్ అని అడిగాడు అనుకోండి, రెడ్ ఏస్ అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? రెడ్ ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి మనకి, డివైడెడ్ బై 52. ఇది క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 26s are, అంటే 1/26 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఇలా మనం ఏదైనా సరే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు ఈజీగా దీన్ని బట్టి. కాబట్టి అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. 52లో మళ్ళీ 13 13 13 13 అన్నీ డిఫరెంట్ 4 షేప్స్, హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 13 13 ఉంటాయి. ఆ 13లో ఒక ఏస్ ఉంటుంది, మిగతా నంబర్స్ ప్లస్ జేక్యూకే, టోటల్గా 13 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఫేస్ కార్డ్స్ అంటే జేక్యూకే, నంబర్ కార్డ్స్ అంటే ఇవి 2 to 10, లెటర్ కార్డ్స్ అంటే ఏజేక్యూకే లెటర్ కార్డ్స్. ఇలాగ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ ప్రాబ్లం అడిగినా మీరు చేయొచ్చు. కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చూడాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్ మేడ్ ఈజీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయాలి, లైక్ చేస్తే ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.